ఎలాగ మనకి బయటికి వెళ్ళినప్పుడు ఎలా తినాలి, పర్టికులర్ రెస్టారెంట్లో ఉన్నప్పుడు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. మనకి ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ డైరెక్ట్గా షుగర్ ఫామ్ అవుతుంది. సో బ్రెడ్స్ ఎక్కువ వద్దు. అట్లాగనే ఇక్కడ ఉన్నాయి చూడండి ప్యాన్ కేక్స్ డిఫరెంట్ టైప్స్. ఇవన్నీ మళ్ళీ దీంట్లో షుగర్స్, డైరెక్ట్ సింపుల్ షుగర్స్ అనమాట. ప్లస్ దీంతోపాటు కెచప్స్ ఉన్నాయి చూసారా, చాక్లెట్స్, హర్షీస్, ఇవి కూడా షుగర్స్ కింద వస్తాయి. బాగా తక్కువ తీసుకోవాలన్నమాట, ఎక్కువ వద్దు మనకి. అట్లు మనకి ఆలు బోండా అని ఉంది. ఆలు బోండా ఇవన్నీ ఆయిల్లో ముంచింది. ఆలు అంటే కార్బోహైడ్రేట్స్ అనమాట, పిండి పదార్థాలు. చట్నీస్లో ఒక జస్ట్ స్పూన్ చట్నీ, ఒక స్పూన్ చట్నీ 100 క్యాలరీస్ దాకా ఉంటుంది, ఒక స్పూన్ అప్రాక్సిమేట్లీ. సో 1 కప్ సాంబార్ ఈజ్ 180 క్యాలరీస్, 200 క్యాలరీస్. ప్లస్ గ్రీన్ పీస్ మసాలా అని ఉంది. సో దీంట్లో గ్రేవీస్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో మసాలా, కట్టు, పరాటా, యూ కెన్ సీ ద పరాటా. సో ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ అనమాట. మోస్ట్లీ వెజిటబుల్స్ ఓకే, బట్ వెజిటబుల్స్ వీలైనంత వరకు ఎక్కువ ఫ్రెష్ తింటే బెటరు. కుక్ చేయొచ్చు, బట్ ఎక్కువ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ దిస్ ఓకే, కానీ సింపుల్ కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. ఇడియప్పం, సో యూ కెన్ సీ దిస్ ఇడియప్పం, ఇవన్నీ కూడా ఇడ్లీ, దోశ అన్నీ ఒకటే ఫ్యామిలీ అనమాట, షుగర్ కింద వస్తుంది కార్బోహైడ్రేట్స్. కార్న్ఫ్లేక్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఎక్కువ సింపుల్ షుగర్స్ అనమాట. ఎక్కువ తినద్దు. ఇవి జస్ట్ మనకి దాంట్లో యాడ్ చేయడానికి మనకనమాట. అవి ఇప్పుడు క్రీమ్, పీనట్ బటర్ జస్ట్ మనం వాటిలో యాడ్ చేసుకోవడానికి. ఇవన్నీ మిల్క్ ఐటమ్స్. మిల్క్ కూడా మనకి చిన్నప్పుడు డైజెస్ట్ అవుతుంది, ఏజ్ పెరిగకుండా డైజెస్ట్ అవ్వదు, అందుకని మోడరేట్గా తీసుకోవాలి. సో ఇక్కడ చూద్దాం మనం. వీల్ సీ దీస్ ఆర్ బటర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ చీజ్ బటర్. సో ఇవన్నీ శాచురేటెడ్ ఫ్యాట్ కింద వస్తుంది. ఎక్కువ శాచురేటెడ్ ఫ్యాట్, క్రీము, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రకాలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఎక్కువ వద్దు, ఓకే, వెరీ లిమిటెడ్గా తీసుకోవాలి, మోడరేట్. ఇవన్నీ కూడా మళ్ళీ డ్రై ఫ్రూట్స్లో వాటర్ ఉండదు కాబట్టి ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో కాబట్టి నట్స్, సీడ్స్ కొంచెం స్పేరింగ్లో మనం సలాడ్ మీద డ్రెస్సింగ్ లాగా వేసుకోవచ్చు. హనీ కూడా అంతగా అవసరం లేదు, వెరీ స్మాల్ లెవెల్, వెరీ స్మాల్ ఒక చిన్న టచ్ మాత్రమే బయటకు వచ్చినప్పుడు. బిస్కెట్స్ ఇట్లాంటివి వద్దు, బిస్కెట్లో అనేక రకాలు ఉన్నాయి కదా, వద్దు. ఇవన్నీ సింపుల్ షుగర్స్ అనమాట, నాట్ గుడ్. అట్లాగనే ప్లేట్ జనరల్గా చిన్న ప్లేట్లో తినాలి, హెవీ ప్లేట్ వద్దు. హెవీ ప్లేట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్లేట్ యాజ్ ఇట్ ఈస్గా హెవీ ఉంటుంది కాబట్టి మనకి ఇది ఎంత తింటున్నామో మనకు తెలియదు. సో ఈటినే స్వీట్ ఫ్రమ్ ఏ స్మాల్ ప్లేట్. సో తక్కువ తిన్నా కానీ మీకు కరెక్ట్గా అనిపిస్తుంది అనమాట. లేకపోతే మనకి ఫ్రూట్స్ తినాలి, ఫ్రూట్ జ్యూస్లు వద్దు. ఫ్రూట్స్ తినాలి, ఒకవేళ కానప్పుడు జ్యూస్ ఓకే, రిలేటివ్లీ ఇడ్లీ దోశ కన్నా బెటరే. బికాజ్ వైటమిన్స్, మినరల్స్, ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఫ్రూట్స్ ఆర్ వెరీ గుడ్, బట్ డిఫరెంట్గా ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, కొంచెం కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూద్దాం, మనకి డైరెక్ట్గా మనకి కొన్ని స్పెషల్ చేస్తారన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనకి హెల్దీ బూస్టర్ అని చూడండి. దీస్ ఆర్ వెరీ గుడ్, అంటే అన్నీ కలిసి అనమాట. జింజర్, లెమన్, ఆరెంజ్, క్యారెట్, గ్రేప్ ఫ్రూట్, సో అన్నీ కలిసి ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ఓకే, వెరీ గుడ్. బట్ వీళ్ళంతవరకు తింటే బాగుంటుంది, దాన్ మనకి జ్యూస్ కన్నా తింటే బాగుంటుంది. ప్లస్ మనకి వెనకాల కాఫీ, టీలు ఉంటాయి కదా, కాఫీ టీలు కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో తీసుకోవాలంటే గ్రీన్ టీ ఆర్ మనకి లెమన్ టీ ఇట్లాంటివి లెస్ క్యాలరీస్ ఉన్నది తీసుకుంటే బెటర్ అనమాట బయటకు వచ్చినప్పుడు. లాట్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి, ఫ్రూట్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకి ఫ్రూట్స్ తీసుకుంటే బెటర్ అనమాట, ఎందుకంటే ఫ్రూట్స్ బయట దొరకవు ఎంత ఫ్రెష్గా. ఫ్రూట్స్, సలాడ్స్ అండ్ యోగట్లో కూడా మనకి ఫుల్ ఫ్యాట్ యోగట్ అని ఉంది, అట్లాగనే లో ఫ్యాట్ యోగట్ ఉంది. లో ఫ్యాట్ యోగట్ ఈజ్ ఆల్వేస్ బెటర్, తక్కువ ఫ్యాట్ ఉన్న పెరుగు అనమాట, ఇది బెటర్. అట్లాగనే ఇక్కడ ఫ్లేవర్డ్ ఉన్నాయి, ఇవి కూడా తీసుకోవచ్చు. సో దీంట్లో మనకి కటోరాలో కూడా పోర్షన్ సైజులో చిన్న కటోరా బెటర్ దాని పెద్ద కటోరా కన్నా. సో ఇప్పుడు నేను సలాడ్ చూపిస్తాను, సలాడ్ చూద్దాం. యూ కెన్ సీ ద సలాడ్స్. సో సలాడ్స్లో మనకి బీట్రూట్, క్యారెట్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో అన్నీ కొంచెం తీసుకోవచ్చు. దీంట్లో ప్రోటీన్ ఉంది, దీంట్లో మనకి ఎక్కువ ఫైబర్ అండ్ విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. సో ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి స్మోక్డ్ సాల్మన్ ఇట్లాంటివి అనమాట. పచ్చివి మనకి మన ఇష్టం, తీసుకోకపోవచ్చు. సో మనకి ఓవరాల్గా మనకి పాయింట్ ఏమంటే ఫైనల్గా నేను చెప్తాను, తినే ముందు కార్బోహైడ్రేట్స్ బాగా తక్కువ ఉండాలి. పర్టికులర్లీ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఓకే, అది కూడా మోడరేట్లో. ఎక్కువ ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోండి, ప్రోటీన్ ఎక్కువ ఉంటే మంచిది డేట్లో. శాచురేటెడ్ ఫ్యాట్ బాగా తగ్గాలి, అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఓకే. అందుకని మనకి ఎక్కువ క్యాలరీస్ ఉంది ఆయిల్స్ తక్కువ ఉంటే బెటర్ అనమాట. సో ఐస్ క్రీమ్స్, స్వీట్లు ఇట్లాంటివి ఎక్కువ తినకండి. సో విటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. సో అల్టిమేట్లీ క్యాలరీస్ తక్కువ ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, గుడ్ ఫ్యాట్ ఉండాలి, ఎక్కువ ఉండాలి, బ్యాడ్ ఫ్యాట్ తక్కువ ఉండాలి. సో ఈ విధంగా మీరు చూసుకుంటే మీ కరెక్ట్గా ఉంటుంది అనమాట. అది కూడా మీకు బాడీకి ఎన్ని కావాలో క్యాలరీస్ ఆ విధంగా చూసుకోండి. దేవుడు చాలా చాయిస్ ఇచ్చాడు, దీన్ని మనం చూసుకోవటం మన చేతిలో ఉంది.
సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.